తెలంగాణ పోలీస్ బాస్ గా శ్రీధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలని పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా వాదనలు విని విచారణను ముగించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతారని, బీజేపీని గెలిపిస్తే పన్నులు పెంచకుండా ఢిల్లీ నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. మేము అభివృద్ధి చేయాలని కసితో ఉన్నాం, కానీ ఇక్కడ మున్సిపాలిటీ మార్చేది ఎప్పుడు రాలేదు. మున్సిపాలిటీ ఇవాళ నిధులు కేంద్రం చేయాల. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నా తలకాయ నడికినా ఒక్క పైసలు లేదు అన్నాడు. ఏం చేస్తారు మరి? ఏదైతే నిజాలు పైసలు ఎక్కడ చేస్తాయి? ఇక బీఆర్ఎస్ కొట్టేస్తే వాళ్ళు నా ఇక్కడ లేరు, నా అక్కడ లేరు, నా గర్క నా ఘాట్క బీఆర్ఎస్ ఎక్కడైనా లేరు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైసలు అంటున్నాడు. మరి ఎవరికి ఓటాలి? మీరు హుజాబాద్ అభివృద్ధి చెందాలంటే ఎవరికి? గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఊరట లభించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ సిద్దిపేట శివనగర్ కు చెందిన పరశురాములతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ పట్టిన హైకోర్టు సింగిల్ జడ్జ్ మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం మహిళలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. ఒక్కో మహిళకు 65,000 చొప్పున బాకీ పడిందని హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ముతో పురపాలిక ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన రేవంత్ తీరులో మార్పు రాలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 2,500 ఎగ్గొట్టినావు, అన్ని ఎగ్గొట్టిండా లేదా? దయచేసి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే, మనకు అన్నం పెట్టింది కేసీఆర్, మనకు 2,000 పెన్షన్ ఇచ్చినా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కేసీఆర్, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్, మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్, మంచినీళ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్లా 3 వద్దులకు ఒక్కసారి నల్లొచ్చు. యాదుకుందా ప్రజ్ఞాపూర్లో ఏమున్నది? మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ అధికారిక అభ్యర్థులకు కాకుండా ఆయన ఏకంగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల తరపున ప్రచారానికి దిగడం గందరగోళానికి దారితీసింది. నిన్నటి వరకు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని చెప్పిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో 10 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వేడు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన జనసేన త్రిసభ్య కమిటీ తన పూర్తి చేసింది. అతి త్వరలో పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించనుంది. ప్రాథమిక విచారణలో ఎమ్మెల్యే శ్రీధర్ ప్రవర్తన జనసేన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. ఇప్పుడంతా తుది నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కీలక ఆరోపణలు చేసిన వీణ మరో వీడియో విడుదల చేసింది. ఇదిలా ఉంటే బాధితురాలు వీణ మరో వీడియో విడుదల చేసింది. శ్రీధర్తో కారులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో శ్రీధర్తో సరదాగా మాట్లాడినట్లు ఉంది. ఈ వీడియో గన్నవరం దగ్గర ఉన్నప్పుడు తీసినట్లుంది. పెట్టానండి
చూడండి సదా వేస్తుంది. అప్పుడు ఆమె వచ్చేది ఎందుకు నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావు అన్నాడు. సతాయిస్తుంది అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నావా? కొరకడంలో తప్పలేదు. తగ్గినాయా? ఏం తగ్గింది? తగ్గిన అట్టే ఉంది కానీ ఏం చేయాలి తప్పు. నేను డ్రైవ్ చేస్తానని చెప్పినా కదా. రేపు కోసం నీలో చాలా స్పాంటైనిటీ ఉంది. పంచులేస్తున్నావు నువ్వు మనుషుల మీద. పంపేనా ఎందుకు ఈయన ఇప్పుడే మన ఊరు వచ్చేసినా? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని ప్రశ్నించింది. అవసరమని భావిస్తే ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలో తెలియజేయాలని జస్టిస్ ఎంఎం సురేందర్ ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని ఆదేశించింది. నెల రోజుల్లో పూర్తి చేయాలన్న సిబిఐ కోర్టు ఉత్తర్వులను సవరించి సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేయాలని చెప్పింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లోనే ఆ విషయం స్పష్టంగా ఉందని, యథాతథంగా దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. కేసులో ప్రధాన నిందితుల్లో A1గా గంగిరెడ్డి ఉన్నారు, A2గా సునీల్ యాదవ్ ఉన్నారు. ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరపాలని వివేకా కూతురు సునీతారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభలో విపక్షాల నినాదాలు అల్లరి మధ్య ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశం సరైన దిశలో వేగంగా పయనిస్తుందని ప్రధాని అన్నారు. గత కొన్ని సంవత్సరాలు దేశ వేగవంతమైన అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచాయి. ప్రతి రంగంలోనూ ఇది మార్పుల యుగం అని పేర్కొన్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధాప్యంలోకి వెళ్తుంటే యువశక్తితో ఉరకలేస్తున్న భారత్ ప్రపంచానికి కొత్త ఆశను అందిస్తుందని మోదీ తెలిపారు. ఒకప్పుడు 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 40 करोड़ देशवासी ये इतने सामर्थ्यवान हैं कि वे चुनौतियों को समाधान दे सकते हैं. ये हमारी सोच है. हमारा भरोसा है देशवासियों पर, उनके सामर्थ्य पर हमारा भरोसा है और यही लोकतंत्र की भी सच्ची ताकत होती है. लेकिन कांग्रेस देशवासियों को ही समस्या मानती है. अब मैं इनका इतना बोल करके छोड़ दूंगा तो आज पता नहीं रात को उनको नींद नहीं आएगी और गालियां कल कैसी दे उसका प्लानिंग चलेगा. लेकिन मैं उदाहरण के साथ बताना चाहता हूं किस प्रकार से लोग सोचते थे देशवासियों के लिए. देश के लोगों के बारे में नेहरू जी और इंदिरा जी की सोच क्या थी, मैं उसके विषय में बताना चाहता हूं. इंदिरा जी एक बार ईरान गए थे और ईरान में वो भाषण दे रही थी और उस भाषण में उन्होंने नेहरू जी के साथ जो बातचीत हुई थी उसका उल्लेख किया. खुद ने कहा है, उन्होंने कहा, और मैं जो इंदिरा जी ने कहा था उसको कोट कर रहा हूं, जब किसी ने मेरे पिताजी से पूछा, यानी नेहरू. లోక్సభ సెక్రటేరియట్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాలు దాడికి కుట్ర చేశాయని ప్రకటించడం సంచలనం రేపుతుంది. మహిళా విపక్ష ఎంపీలు అంతా కలిసి మోదీ కుర్చీని చుట్టుముట్టి అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగంపై పీఎం మోదీ మాట్లాడకుండానే తీర్మానాన్ని ఆమోదించారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సైతం సభలో వెల్లడించడం కాకరేపుతుంది.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ఆయా పార్టీల ఓటర్లకు ఉచిత పథకాల హామీల వర్షాన్ని కురిపిస్తున్నారు. స్థానిక జాతీయ పార్టీలు అని తేడా లేకుండా అన్ని పార్టీలు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేసుకుని ఉచిత హామీలు ఇస్తుండటంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాసనసభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల పంపిణీ వ్యవహారం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని భారత సుప్రీంకోర్టు అభివర్ణించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. మేఘాలయలో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కూలీలు దుర్మరణం చెందారు. గురువారం గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. దాంతో కూలీలంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి 16 మందికి పైగా మృతి చెందినట్లు తెలిపారు.